వచ్చింది కదా, ఇక అయితారం అంటే ప్రతి ఇంట్లో చీకొన్నో మటనో ఉడకవలసిందే కదా. పోయిన వారమే మేము మటన్ తెచ్చుకున్నాం, మొన్న బుజారం నాడేమో కోడికూర వండుకున్నా. అందుకే సప్పుజ్జేకి ఇప్పుడు చేపలు తెచ్చుకుంటా. చికెన్లు మటన్లు తిని తిని బోరు కొడుతుంది నాకైతే. కుర్ర మట్టలు ఏ పాటు ఉన్నాయో రేటు. రవ్వలు తెచ్చుకుని వండుకుందామంటే అందులో మున్లేరాయే. అయినా నేనేంది ఇప్పుడు మా ఇంటి చేపల కూర ముచ్చడి చెప్తున్నా మీకు. అసలు చేపల జిక్కర ఎందుకు వచ్చిందబ్బా? యాదకొచ్చింది. ఏంటంటే ఒక కాడనొల్ల ఊరంతా పోటీలు వాడి మరి చేపల కూర వండుకున్నారు కాదు. ఎందుకంటారా? ఎందుకో కాదు, ఎట్లనో కూడా చెప్తా. మరి అట్లట్ల మీద బాజుకోదాం. అరేవా, మంచిగా పురుసతగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు కదా వీళ్ళిద్దరు. ఏం జాతీయ అంతర్జాతీయ ముచ్చట్లు చెప్పుకుంటురో మరి. అంతల్నే ఆడికెళ్ళి దబ్బున లేచిరు. ఎందుకంటే వామ్మో, జరంతల ఇలా పానం దక్కింది పటు. చిన్న లారీ ఎట్లొచ్చింది చూడు, బ్యాలెన్స్ తప్పి. అది చేపల లారోలా ఇయో కింద గిలగిల కొట్టుకున్నాయి. మరి గట్ల లారీ పడ్డప్పుడు డ్రైవర్ కాడికి పోయి మంచినీళ్ళు దాపిచ్చి, ఏం సంగతి అంత మంచేనా, డాక్టర్ను విలవమంటవా అని మంచి షెడ్ అరుచుకోవాలనా? ఊహో, ఇక చూడు యుద్ధంలో దునికినట్టే చేపల మీద పడ్డారు. అమ్మో, ఎట్లెత్తకపోతురో చూడు. అప్పటికప్పుడే బొచ్చడు మంది జమ అయ్యారు. తొవ్వెంబడి పోయేటోళ్ళు ఊరోళ్ళు అందరు ఎగబడ్డారు. నాది నాది నాకు నాకు అనుకుంటాగో రోడ్డు మీద కార్లలో పోయేటోళ్ళు కూడా ఆపి మరి చేపలను ఎత్తుకపోతురు కదా. కాతకున వాడెత్తు ఏం అగడిపోతానో ఏం ఆపచ్చు అసలు. ఐదంటే 5 నిమిషాలల్లా రోడ్డంతా సాఫ్ చేసి పడేసిరు. అగో 11:45కు చేపల కింద పడితే 11:52 కల్లా పోతం చేసి పడేసిరు. ఎంత స్పీడో చూడు. అదే చెదారమో పడితే గట్ల సాఫ్ చేసినాయి ఇల్లు కాదు. ఏమనంటే కోపాలు బాగా వస్తాయి గాని పానం కంటే కూడా ఈ పుక్కట్లు వచ్చే వాటి మీద గంత పాయనం ఎందుకు కావచ్చు? 100-150 పెడితే కిలో చేపలు వస్తాయి. కానీ ఈడ కూడా ఎందుకు గంత కకృతి కావచ్చు? ఈడ ఆడని కాదు, అందరు గట్లనే ఉన్నారు, అంతటా గట్లనే ఉన్నది పట్టు.